ప్రసంగం చేసేటప్పుడు ఏం చెబుతారంటే ఈ పేషెన్స్ గురించి, సహనం గురించి చెప్పేటప్పుడు అబ్రహాము ఇస్సాకు కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశాడు? ఎన్ని? 24 సంవత్సరాలు ఎదురు చూశాడు. 75వ సంవత్సరంలో వాగ్దానం ఇస్తే ఎప్పుడు పుట్టాడు ఇస్సాకు? 99. 24 సంవత్సరాలు. అంటే ఒక పిల్లోడు పుడితే, వాగ్దానం ఇచ్చినప్పుడు పిల్లోడు పుడితే వాడికి దాదాపు ఏమైపోద్ది? వాడికి పెళ్ళి కూడా అయిపోద్దా అవదా? అయిపోతుంది కదా. 24 అంటే దాదాపు, అంటే అన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. కాబట్టి చాలాసార్లు ఏంటంటే ఎదురు చూడండి ఎదురు చూడండి అని మనం చాలాసార్లు వింటుంటాం కదా. కానీ ఈ రోజున ఎదురు చూడకండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది వినటానికి సిద్ధంగా ఉన్నారు? ఎదురు చూడకండి. వింటారా? ఎదురు చూడకండి. హల్లెలూయా. ఎదురు చూడకండి. ఇందాక సంతోషంగా లేని వాళ్ళు స్తోత్రం చెప్పండి అంటే ఒక్కళ్ళు కూడా చెప్పలా. అంటే అంత బాగా విన్నారు మీరు. అయితే ఇప్పుడు సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. నిజంగానే సంతోషంగా ఉన్నారా? నిజంగానే ఆనందంగా ఉన్నారా అని ఒక 2-3 ప్రశ్నలు ఎక్కువ అడిగితే ఉన్న బాధలన్నీ చెబుతారా చెప్పరా? ఖచ్చితంగా చెబుతారు. అంటే బాధలు ఉన్నాయి కానీ సంతోషంగా ఎలా ఉన్నారు? యేసు ప్రభువుని మనము విశ్వసించటాన్ని బట్టి మనము సంతోషంగా ఉన్నాము. హల్లెలూయా. అయితే ఈరోజు ఎదురు చూడకండి అనే విషయాన్ని చెబుతాను మీకు. ఓకే, దేనికోసం మనం ఎదురు చూడకూడదు? ఓకే, దేనికోసం మనం ఎదురు చూడకూడదు? గత 2 రోజుల నుంచి మనం చాలా ప్రసంగాలు విన్నాం. మొదటి రోజు విన్నాము. మొదటి రోజు దైవ సేవకులు చెప్పారు, ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్పారు. అలాగే పగళ్ళు జరిగిన కూడికల్లో మనం ప్రసంగాలు విన్నాము. అన్నీ దాదాపు 5 ప్రసంగాలు మనం విన్నాము. 5 ప్రసంగాలు విని ఇప్పుడు మనం ఏంటంటే చివరిగా ఈ 3వ రోజున దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి కొద్ది నిమిషాలు మనము దేవుని సన్నిధిలో మనం వినబోతున్నాము. హల్లెలూయా. నిన్న కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది, దానివల్ల చాలా లేట్ అయింది కదా. ఈరోజు లేట్ ఉండదు. హల్లెలూయా. అరగంట మాత్రమే, 9:30 కల్లా మెసేజ్ అయిపోతుంది. ఈ మాట చెప్పినప్పుడు చాలామంది ముఖంలో చాలా ఆనందం కనపడింది. హల్లెలూయా. చాలా సంతోషం కదా. దేనికంటే చూడండి, అది ఇప్పుడు నేను అనుకుంటే ఇప్పుడు మైక్ లేకపోతే మనకి మాట్లాడటానికి కుదరదు. కానీ యేసు ప్రభు 10,000 మందికి ప్రసంగం చేశాడు. ఎలా చేశాడు ఆయన? యేసు ప్రభు ఉన్నప్పుడు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసింది ఎవరు? పేతురు ఆపరేట్ చేశాడా? లేకపోతే యోహాను సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేశాడా? లేదు. ఎవరు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు అప్పట్లో లేరు. యేసు ప్రభువుకి మైక్ కూడా లేదా? హల్లెలూయా. మైకు లేకపోయినా అక్కడ చివరున్న వాళ్ళకి నేను మాట్లాడేది వినపడుతుందంట. అంటే దేవుడి పని మైకు ఉన్నా జరుగుద్ది, మైకు లేకపోయినా జరుగుద్ది. హల్లెలూయా. అప్పటిదాకా ఎందుకు? యేసు ప్రభు దాకెందుకు? 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 1920కి వెళ్ళండి. యాంప్లిఫైర్ ఉందా? అప్పుడు ఉండుండొచ్చు, కానీ ఇంత అందుబాటులో ఉందా? లేదు. ఒక 100 మంది 200 మంది కూడుకుండే చోట కూడా ఎలా చేస్తారు వాళ్ళు? నోటి మాటే. అంటే ఇవన్నీ మన కన్వీనియంట్ కోసం వచ్చినాయి, కానీ ఇది లేకపోతే ఆయన పని జరగదు అనేది ఏమీ లేదు. హల్లెలూయా. దేవుడి పని మైకు లేకపోయినా మన స్వరము మాట్లాడుతున్నంత కాలము జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈ రోజున దేవుడు మనతో ఒక మాట చెబుతున్నాడు. ఏంటంటే ఎదురు చూడకండి. మొదటిగా దేని గురించి మీరు ఎదురు చూడకూడదు అంటే, డోంట్ వెయిట్ ఫర్ ద మిరాకిల్ సో దట్ యూ కెన్ బి హ్యాపీ ఆర్ సో దట్ యూ కెన్ బి జాయ్ఫుల్. ఓకే, చాలాసార్లు ఏం చెబుతారు? అద్భుతం కోసము ఎదురు చూడండి అని చెబుతారు. కానీ నేనేం చెప్తున్నానంటే అద్భుతం కోసము ఎదురు చూడకండి. దేనికి? అద్భుతము జరిగితే సంతోషిస్తాను అని ఎదురు చూడకండి. హల్లెలూయా. అద్భుతం జరగకపోయినా జరిగేంత వరకు కూడా నేను ఇలానే ఉంటాను. జరిగిన తర్వాత సంతోషించడం కాదు, జరగకపోయినా నేను సంతోషంగానే ఉంటాను అని మీరు అనుకోవాలి. హల్లెలూయా. అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీరు దానికోసం ఎదురు చూడటం అంటే మనకి చాలా కష్టం కదా.
ఎంత కష్టం ఎదురు చూడటం అంటే. ఓటేయటానికి వెళ్తే ఎట్లుంటుంది అక్కడ? మనం ఓటేయటానికి వెళ్ళామనుకోండి, ఓటు ఎంతమంది వేశారు మొన్న? అందరు వేశారుగా ఓటు. ఓటేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం వెళ్ళంగానే రే సార్ గారు వచ్చారు అందరు దారి ఇవ్వండిరా అంటారా? ఏమంటారు? అదే దారి ఇవ్వండిరా ఆయన వచ్చారు వెళ్ళి ఓటేసి వస్తాడు అంటారా? ఏమంటారు అక్కడ? ఎవరు వెళ్ళినా వాళ్ళు ఆఖరికి పబ్లిక్లో ఉన్న వ్యక్తులైనా సెలబ్రిటీస్ అయినా ఏం చేయాలి? వాళ్ళు లైన్లోనే నుంచోవాలి. అంత కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి. సెలబ్రిటీస్ కొంతమంది వచ్చి ముందు వెళ్ళిపోతుంటే కామన్ మ్యాన్స్ అంటే కొంతమంది ఉంటే సాధారణమైన వ్యక్తులు మనలాంటి వాళ్ళు ప్రశ్నించి వాళ్ళని కూడా ఏం చేశారు, కొంతమందిని లైన్లో నిలబెట్టారు. అంటే ఎలాంటి వాడైనా ఓటేయటానికి ఏం చేయాలాడు? ఎదురు చూడాల్సిందే, ఎదురు చూడాల్సిందే. ఇంకా చాలా విషయాలు బయటికి వెళ్ళినప్పుడు అనేక సంగతుల్లో మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే, అట్లు అంటే దోశలు కట్టించుకోవడానికి టిఫిన్ షాప్కి వెళ్తే అక్కడ మనం ఏం చేస్తాం? వాళ్ళు దోశ వేసేదాకా ఎదురు చూస్తాం. ఎదురు చూస్తారా చూడరా? దోశ వేసేదాకా ఎదురు చూడకుండా మీరు ఆఖరిని వెళ్ళి ముందెళ్ళిన వాళ్ళకి కాదు నాకేముండంటే వాళ్ళు ఏమంటారు? చూశారులే ఆగండి అంటారంట. అంటే పక్కెళ్ళి వేరే షాప్లో తీసుకోండి, మేము అట్లా ఇవ్వము, ముందు వచ్చిన వాళ్ళకి మేము ఇస్తాము అంటారు. అంటే మీరు జీవితంలో ప్రతిరోజు ఎదురు చూడాల్సిందే, ఎదురు చూడాల్సిందే. హాస్పిటల్కి వెళ్ళి ఓపీ రాయించుకోవాలంటే లైన్లో నుంచొని ఎదురు చూడాలి. అన్నిటికీ ఎదురు చూడటమే. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, అద్భుతం జరిగితేనే దేవుని యందు ఆనందిస్తాను, అద్భుతం జరిగితేనే కృతజ్ఞతలు చెబుతాను అని ఎదురు చూడకండి. అద్భుతం జరగకపోయినా ఇప్పుడే దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అద్భుతం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు నిర్గమాకాండంలోకి మీరు వస్తే నేను చెప్తాను, ఆ రిఫరెన్స్ ఏమొద్దు. నిర్గమాకాండంలోకి మీరు వస్తే దేవుడు ఒక దూతని పంపించాడు ఐగుప్తీయుల మీదకి. ఏ దూత? ఆ దూత పేరేంటి? సంహారపు దూత, మరణ దూత, లేకపోతే సింపుల్ లాంగ్వేజ్ మరణ దూత. ఈ మరణ దూత పనేంటి? ఐగుప్తిలో ఉన్న మొదటి జ్యేష్ఠత్వపు ఎవరైతే పుడతారో వారిని ఏం చేయాలి? సంహరించడం ఈ మరణదూత పని. దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే ఆయన, అరే మీరు రక్తాన్ని తీసుకోండి, రక్తాన్ని తీసుకొని డోర్ పోస్ట్కి పోయండి, గడపలకి పోయండి. ఎంతమంది ఇళ్ళకి గడపలు ఉన్నాయి? అందరి ఇళ్ళకు ఉన్నాయి కదా. ఆ గడపలకి ఏముంటాయి? దిష్టి బొమ్మలు ఉన్నాయా? లేకపోతే కొంతమంది కాయలు పెడతారు, ఆ కాయలు ఉన్నాయా? గుమ్మడికాయలు, లేకపోతే దిష్టి బొమ్మలు, లేకపోతే కోతి ఎక్కిరిస్తున్నట్టు పెడతారు. అది చూసారు ఎప్పుడన్నా మీరు? ఎందుకు కోతి ఎక్కిరిస్తున్నట్టు ఎందుకు పెడతారు అంటే, నీ దిష్టి నన్ను ఏం చేయలేదురా అని. నిన్ను నా ఇంటికి దిష్టి పెడితే నేను ఇల్లు కట్టుకున్నానని నీ దిష్టి నన్ను ఏం చేయలేదు, నన్ను చూసి ఆడవకు. ఇలాంటివి గడపలకు అన్నీ పెడతారు. ఇవన్నీ పెట్టని తెలుసు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పింది ఏంటంటే గడపకి రక్తాన్ని పూయమన్నాడు. ఇప్పుడు సంహారపు దూత ఎప్పుడు వస్తుంది? రాత్రి వేళ వస్తుంది. రాత్రి వేళ వచ్చినప్పుడు ఆ సంహారపు దూత ఎప్పుడైతే ఐగుప్తీల్ని హతం చేసుకుంటూ పోతుందో ఆ సమయంలో ఇశ్రాయేలీయుల గడపకున్న రక్తాన్ని చూసినప్పుడు ఇది ఎవరి గృహము? దేవుణ్ణి నమ్మిన ఇశ్రాయేలీయుల గృహం అని చెప్పి ఆ గృహములో ఉన్న ఆ జ్యేష్ఠత్వాన్ని సంహరించకుండా అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతుంది. అంటే పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే ఏంటి? దాటి వెళ్ళిపోవటము. పస్కా, హల్లెలూయా, దాటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, రెండు ఫ్యామిలీలు ఉన్నాయి. ఓకే, అందరిటి గమనించండి. ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా, యేసు ప్రభు అంటే దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు ఆయన? గడపలకి మీరేం పూయాలి? రక్తాన్ని పూయండి. ఇప్పుడు మనం అంటే యేసు రక్తం. ఓకే, అప్పుడు వాళ్ళు గొర్రె రక్తము, ఇప్పుడు మనం యేసు రక్తము. రక్తాన్ని పూయండి అని చెప్పాడు. రక్తాన్ని పూయండి అని చెబితే అందరు ఇశ్రాయేలీయులు పూసారా? అందరూ పూసారా? పూయలేదా? అందరూ పూశారు. పూసిన తర్వాత రెండు ఫ్యామిలీస్ తీసుకుందాం. రెండు ఫ్యామిలీస్లో తెల్లవారితే కానీ వాళ్ళ అక్కడంతా సంహరణ జరిగిపోదు. ఇప్పుడు ఈ సమయం ఉంది, రాత్రి నుంచి పగలదాకా గడపాలి. ఇప్పుడు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరు ఇటు వినండి. రెండు కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం ఏం చేస్తుందంటే లోపల కూర్చొని పాటలు పాడుతుంది. ఎందుకు? బయట రక్తాన్ని పూశారు, లోపల కూర్చొని ఒక కుటుంబం పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు కీచెదము, హల్లెలూయా హల్లెలూయా. పాడండి.
ఆ హల్లెలూయా 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 అని పాట పాడుతున్నారు. ఎందుకు? సంతోషం. మేము రక్తాన్ని పూసేసాము, మాకేం కాదు. ఇప్పుడు మా కుటుంబంలో జ్యేష్ఠత్వం సంహరణ కాదు. ఎందుకు కాదు? ఆ రక్తం పూశారు కాబట్టి ఆ రక్తం మీద నమ్మకం వీళ్ళకి. హల్లెలూయా. ఇంకో కుటుంబం ఉంది. ఇంకో కుటుంబం ఉండి వీళ్ళందరూ పాటలు పాడి చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి నిద్రపోయారు. తెల్లారు లేద్దాంలే, అంతా దేవుడు ఆయన పని ఆయన చూసుకుంటాడని. ఇంకో కుటుంబం ఏం చేస్తుందంటే రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చొని రక్తాన్ని పూశారు వీళ్ళు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, రక్తాన్ని పూసాం కదా, అయినా కానీ పొరపాటున మరణదూత చూడడేమో చూడకుండా పొరపాటున వచ్చి మన జ్యేష్ఠత్వాన్ని ఏం చేస్తాడు? సంహరిస్తాడేమో. మరణదూతకి ఆ రక్తం కనపడదేమో. ఒకవేళ కనపడినా కానీ పొరపాటున ఏమైనా మా కుమారుణ్ణి జ్యేష్ఠత్వాన్ని చంపేస్తారేమో అని చెప్పి అరచేతులు గుప్పెట్లో పెట్టుకొని రాత్రంతా భయంగా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న, తెల్లవారేసరికి ఈ రెండు కుటుంబాల్లో ఏ కుటుంబము రక్షించబడుతుంది చెప్పండి? ఏ కుటుంబం రక్షించబడుతుంది? రెండు కుటుంబాలు రక్షించబడతాయి. హల్లెలూయా. ఒక కుటుంబం ఏం చేస్తుంది? ఒక కుటుంబం ఏం చేస్తుంది చెప్పండి? దేవుణ్ణి స్తుతించి రక్తాన్ని పూసాము, ఆయన ఆ రక్తం వల్ల మేము కాపాడబడతామని ధైర్యంగా ఉన్నారు. ఇంకో కుటుంబం కూడా రక్తాన్ని పూసింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను పొద్దున్న ఈ తప్పు చేశా కదా, ఈ పాపం చేశా కదా, అది చేశా కదా, దీనివల్ల నా కుమారుని చంపేస్తారేమో, ఇది అవుతుందేమో, ఇవన్నీ ఆలోచించుకుంటూ భయపడుతూ యాంగ్జైటీ పెరిగినప్పుడు ఏమొస్తున్నాయి చెప్పండి? చెమటలు వస్తాయి. చెమటలు కక్కుతూ భయపడిపోతూ ఉన్నారు. కానీ తెల్లవారు లేచి చూసేసరికి రెండు కుటుంబాలు క్షేమంగానే ఉన్నాయి. ఆ రక్తాన్ని రాసిన అన్ని కుటుంబాలు క్షేమంగానే ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము తెల్లవారి దాకా ఆనందంగా ఉంది. ఆ కుటుంబం రక్షించబడింది. అంటే అద్భుతం జరిగింది ఆ కుటుంబానికి. ఇంకో కుటుంబం ఉంది. ఈ కుటుంబం ఆనందంగా లేదు, కానీ వీళ్ళకు కూడా అద్భుతంగా జరిగింది. చూడండి, ఇప్పుడు దేవుడు మీరు ఆనందంగా ఎందుకు ఉండాలి? అద్భుతం కొరకు ఎదురు చూడకండి, ఆ సమయంలో ఆనందంగా ఉండండి. డోంట్ వెయిట్ ఫర్ ద మిరాకిల్ టు బి హ్యాపీ. ఆనందంగా ఉండటం కొరకు ఆనందంగా ఉండటానికి అద్భుతం కొరకు ఎదురు చూడకండి. ఆనందంగా ఉండాలి అనుకుంటే ఇప్పుడే ఆనందంగా ఉండండి. అద్భుతం దానంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు దాన్ని పట్టించుకోవట్లా. వీళ్ళ ఆనందంలో వీళ్ళున్నారు. కానీ వీళ్ళున్నారు అద్భుతాన్ని పట్టించుకోకుండా భయపడుతూ నిరాశగా ఏం జరుగుతుందని అరచేతుల్లో ప్రాణం పెట్టుకొని ఉన్నారు. వీళ్ళకు కూడా అద్భుతం జరిగింది. సరే, ఇద్దరికి అద్భుతం జరిగింది కదా, పోతే పోనీ ఏమైంది? భయపడినా కానీ రిలీఫే కదా అని అనుకోవచ్చు. కానీ చూడండి, ఇక్కడ వీళ్ళు దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఏమైందో తెలుసా? వేస్ట్ ఆఫ్ ఎమోషన్స్. అంటే వాళ్ళ భావోద్రేగాలని అనవసరంగా వృధా చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? వృధా చేసుకున్నారు. చాలామంది చూడండి, చాలా కష్టాల్లో ఉన్నా కానీ చాలా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. చాలామంది అసలు ఏం కష్టం లేకపోయినా కానీ అన్ని కష్టాలు ఆళ్ళకున్నట్టే ఉంటారు. దేనికి? వీళ్ళు ఎమోషన్స్ని వృధా చేసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు మీకు ఒక అద్భుతం జరగాలి. అద్భుతం మీకు జరగాలంటే మీకు 2 నెలల తర్వాత జరుగుతుంది అనుకోండి అద్భుతం. మీరు 2 నెలలు బాధపడుతూ కూర్చుంటే అద్భుతం జరిగిన తర్వాత ఎవడైనా సంతోషిస్తాడు. కానీ మీ జీవితంలో ప్రశస్తమైన 2 నెలలని మీరు అనవసరమైన భావోద్రేగాలకు వినియోగించి మీ జీవితంలో ఆనందం లేకుండా చేసుకున్నారు. ఏం చేశారు మీరు? మీ జీవితంలో 2 నెలల ప్రశస్తమైన సమయాన్ని అనవసరమైన భావోద్రేకాలకు వృధా చేశారు. కాబట్టి అద్భుతం జరిగితేనే ఆనందంగా ఉంటాను అని ఎదురు చూడకండి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే ఒకసారి చూడండి, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూసినప్పుడు, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు చూడండి. 5:16. మొదటి దెస్సలోని 5:16. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయటం ఏంటంటే యేసుక్రీస్తు నందలి మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము. ఇక్కడ మనకి 15వ వచనమా? ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో 16 ఉంది,
కానీ మనకి 15 చివర్లో ఉంటుంది చూడండి. నేను ఇంగ్లీష్ బైబిల్ రెఫరెన్స్ రాసుకున్నా. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. హల్లెలూయా. అందరూ ఇటు చూడండి. ఎల్లప్పుడూ అంటే ఏంటి చెప్పండి? ఎల్లప్పుడూ అంటే ఏంటి? ప్రతి సమయం అందా? ప్రతి విషయం అందా? ఇప్పుడు ఎల్లప్పుడూ అంటే ఆ ఎల్లప్పుడులో మీరు శ్రమల్లో ఉన్న రోజుల్లో ఆ ఎల్లప్పుడు వస్తుందా? మీరు ఆ బాధల్లో ఉన్న రోజుల్లో ఆ ఎల్లప్పుడు అనే పదం వస్తుందా మీకు? వస్తుందా రాదా? వస్తుంది. అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటే ఏంటంటే, మీరు శ్రమల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా ప్రతి సమయంలో సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఏ సమయమైనా సరే మీ కాన్స్టాంట్ ఫీలింగ్ అంటే మారిపోని ఒక ఫీలింగ్ ఒకటి ఉండాలి. ఏంటి అది అంటే మీరు సంతోషంగా ఉండటము. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట చెబుతారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందించండి. పరిస్థితులతో మీకు సంబంధం లేదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. పరిస్థితులను బట్టి ఆనందించేవాడు పరిస్థితులు బాగున్నప్పుడే ఆనందిస్తాడు. ప్రభువును బట్టి ఆనందించేవాడు ఎల్లప్పుడూ ఆనందిస్తాడు. హల్లెలూయా. పరిస్థితి బాగుంటేనే సంతోషంగా ఉంటాను అంటే నీ జీవితంలో చాలా ప్రశస్తమైన సమయాన్ని దుఃఖంగా గడపడానికి నువ్వు వృధా చేస్తున్నావు. కానీ పరిస్థితి బాగోపోయినా నేను ఆనందంగా ఉంటాను అంటే మీ జీవితంలో ఆ ప్రశస్తమైన సమయాన్ని నువ్వు కోల్పోవట్లేదు. హల్లెలూయా. మీరు ఎలాగైనా సరే అన్యజనులకి కూడా, యేసుని నమ్మని వాళ్ళకు కూడా ఒక ఒక జ్ఞానం రావాలి. ఏంటి అసలు వీడు సమస్యల్లో ఉన్నా కానీ ఇంత సంతోషంగా ఎలా ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆ నవ్వు ఎలా వస్తుంది? హల్లెలూయా. మనస్ఫూర్తిగా నవ్వి ఎంతకాలమైంది చెప్పండి? నిజం చెప్పండి. మనస్ఫూర్తిగా మీరు నవ్వి ఎంతకాలమైంది? మనస్ఫూర్తిగా సంతోషించి ఎంతకాలమైంది? ఏది అది? అందరూ ఒకసారి నవ్వండి, స్మైల్ ఇవ్వండి కొద్దిగా. ఆ ఆనందాన్ని మీరేం చేయాలంటే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎదురు చూడకండి. దేనికోసం ఎదురు చూడకూడదు చెప్పండి? చెప్పాలి. దేనికోసం ఎదురు చూడకూడదు? అద్భుతం జరిగితేనే ఆనందంగా ఉంటానని ఎదురు చూడొద్దు. అద్భుతం జరగకపోయినా నేను ఇలానే ఉంటా, నేను ఆనందంగానే ఉంటా. జరిగే అద్భుతం ఎలాగో జరుగుతుంది, కానీ నేను ఆనందంగానే ఉంటాను, నేను సంతోషంగానే ఉంటాను అని మీరు ఒక నిర్ణయాన్ని ఈ రోజున మీరు తీసుకోవాలి. హల్లెలూయా. ఇంకొక మాట ఏమంటారంటే చూడండి, ఎందుకు మనం సంతోషంగా ఉండాలి, ఎందుకు ఆనందంగా ఉండాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో శ్రమలను గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, క్షణమాత్రముండు ఏంటంట? క్షణమాత్రముండు చులకని శ్రమ. అంటే చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? శ్రమని కొట్టేస్తున్నాడు. ఆయన కొట్టేయటం అంటే ఎలాగా? క్షణమాత్రమే ఉంటుందిరా, అది క్షణమాత్రమే అంటే ఒక్క సెకండే ఉండేది. ఆ శ్రమ కూడా ఎలాంటి శ్రమ? మళ్ళీ చులకని శ్రమ. అంటే అది పెద్ద విషయమేమీ కాదు అన్నట్టు ఆయన దాన్ని తీసేస్తున్నాడు. హల్లెలూయా. పైగా ఇందాక మనం చదివాం ఫిలిప్పీ పత్రిక. ఆ పత్రిక రాసినప్పుడు అపోస్తలుడు ఎక్కడున్నాడో తెలుసా? చెరలో ఉన్నాడు ఆయన. బైబిల్లో చెరపత్రికలు ఉంటాయి మీకు కొన్ని, చెరలో నుంచి రాసిన పత్రికలు. ఫిలిప్పీ పత్రిక రాసేటప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? చెరలో ఉన్నాడు. చెరలో ఉండి ఆయన ఏమంటాడు? ఆనందించండి, సంతోషించండి. ఫిలిప్పీ పత్రిక మొత్తాన్ని ఏమంటారో తెలుసా? ఆనందించండి అనే పదం మీకు ఎక్కువ కనపడుతుంది ఫిలిప్పీ పత్రికలో. హల్లెలూయా. కాబట్టి చెరలో ఉన్నాడు, కానీ పరిస్థితులతో ఆయనకి సంబంధం లేదు, దేవుడితోనే సంబంధము. హల్లెలూయా. చూడండి, మీరు ఈ నిర్ణయం తీసుకోండి. దేవుడి యందు నేను ఆనందిస్తాను, ఏ పరిస్థితి అయినా నిర్ణయం తీసుకోండి. మీకు ఈ కాన్స్టాంట్గా అంటే ప్రతి సమయంలో ఒక ఆనందం మీ హృదయంలో వెల్లుబుగుతూ ఉంటుంది, ఎప్పుడు వస్తూనే ఉంటుంది మీకు అది. హల్లెలూయా. ఎప్పుడు అది మీకు తగ్గిపోదు. అది శ్రమలతో సంబంధం లేకుండా మనము జీవించగలిగేటటువంటి ఆనందము. హల్లెలూయా. ఏమంటారు ఆయన? క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమ మనకి అంతకంతకు మహిమనిస్తుందంట. హల్లెలూయా. అంతకంతకు మహిమనిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే అద్భుతం జరిగితేనే సంతోషంగా ఉంటానని చెప్పి ఎదురు చూడొద్దు. ఇప్పుడే, ఈరోజే మీరు సంతోషంగా ఉండాలి. ఎవరి యందు?
దేవుని యందు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఆ మాట అర్థం కాకపోయినా చెబుతా. ఏంటంటే, డోంట్ సే ఐ విల్ బి హ్యాపీ ఇన్ ద హ్యాపెనింగ్స్. ఓకే, హ్యాపీ ఇన్ ద హ్యాపెనింగ్స్. హ్యాపీ అంటే సంతోషము, హ్యాపెనింగ్స్ అంటే జరిగేవి. హ్యాపీ ఇన్ ద హ్యాపెనింగ్స్, బికాజ్ హ్యాపెనింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ యూ వాంట్ దెమ్ టు హ్యాపెన్. ఓకే, అంటే జరిగేవన్నీ నువ్వు జరగాలనుకున్నప్పుడన్నీ జరగవు. హ్యాపెనింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ యూ వాంట్ దెమ్ టు హ్యాపెన్. సో డోంట్ జస్ట్ బీ హ్యాపీ ఇన్ ద హ్యాపెనింగ్స్, బీ హ్యాపీ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. అంటే జరిగే వాటి యందు మీరు సంతోషించకండి, జరిగినవి జరగకపోయినా, జరగాల్సినవి జరగకపోయినా ప్రభువునందు ఆనందించండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఏ పరిస్థితి అయినా సరే, ఎవడైనా వచ్చి నిన్ను చంపేస్తాను అంటే, రేపు నిన్ను చంపేస్తాను అంటే, ఈరోజు రాత్రి ఎలా ఉంటారు చెప్పండి? నిద్రపోతారా? ఎవరు నిద్రపోతారా? నిద్రపోరు. అసలు నిద్ర పట్టదు, కాళ్ళు చేతులు చెమటలు పట్టిపోతాయి, భయం. కానీ దేవుడు ఏం చెబుతాడంటే, మీ ప్రాణమును చంపేవానికి భయపడకండి, మీ శరీరాన్ని చంపేవానికి భయపడకండి, మీ శరీరమును ఆత్మను కూడా నరకములో వేసేవాడికి భయపడండి. హల్లెలూయా. అపవాది ఎప్పుడు వాడు కాచుకొని ఉంటాడు మీ సంతోషాన్ని దొంగలించడానికి. మీరు సంతోషంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. వాడు ఎలా అంటాడంటే, నువ్వు బాగుపడితే నేను బాధపడతా అనే రకం. ఎవరు? అపవాది. అంటే మనం సంతోషంగా ఉంటే వాడికి నచ్చదు. మనం సంతోషంగా ఉంటే ఏం చేస్తాం? యాకోబు చెబుతాడు, ఏం చెబుతాడు? ఎవడైనా సంతోషంగా ఉంటే కీర్తనలు పాడాలి. కీర్తనలు పాడితే వాడికి ఇష్టమా? దేవుణ్ణి స్తుతిస్తే వాడికి ఇష్టమా? ఇష్టం లేదు. అందుకే అపవాది ముందు ఏం చేస్తారంటే, అపవాది ముందు మనిషి యొక్క సంతోషాన్ని దొంగలించాలని చూస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యం. అపవాది ముందేం చేస్తాడు? మనిషిలో ఉన్న సంతోషము, ప్రభువునందు ఆనందించే ఆ గుణాన్ని తీసేయాలని చూస్తాడు. ఎందుకంటే ప్రభువునందు నిన్ను ఆనందింపజేయలేకపోతే వాడు ఇంకేదైనా చేయగలడని. కాబట్టి ఏంటంటే, దేవుడు చెబుతున్న మాట, అద్భుతం జరిగితేనే సంతోషంగా ఉంటానని ఎదురు చూడకండి, అద్భుతం జరగకపోయినా సంతోషంగా ఉండండి. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట చెబుతారు. ఏం చెబుతారంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు, అంటే నిరీక్షణ కలిగి సంతోషించాలంట. ఎందులో సంతోషించాలి మీరు? నిరీక్షణ. అంటే ఏంటి? మీకు ఇప్పుడు శ్రమ ఉన్నా ఆ శ్రమ ఏమవుతుంది? మీకు తొలగిపోతుంది అనే నిరీక్షణతో మీరు సంతోషించాలి. హల్లెలూయా. యాకోబు అంటాడు, ఏమంటాడు? నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడల్లా వాటిని మీరు మహదానందమని ఎంచుకొనుడి. అంటే ఎవడైనా శోధనలో పడితే ఆనందంగా ఎంచుకుంటాడా? ఎవడైనా వచ్చి, నీకు విషయం తెలుసా, నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకో తెలుసా, నేను శ్రమలో పడ్డా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? నేనే వాక్యం చెబుతూ ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. దానికన్నా ఎక్కువ సంతోషం ఏంటంటే, నేను రాత్రి నాకు శోధన వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది, శ్రమలో పడ్డానంటే మీరు అందరూ ఏమనుకుంటారు? ఏదో మాట్లాడుతున్నాడు, శ్రమలో పడితే సంతోషం ఏంటి, పిచ్చి పట్టిందేమో, పాపం కొన్నాళ్ళు సెట్ చేయాలనుకుంటారు. అనుకోరా? కానీ యాకోబు ఏమంటాడు? నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు వాటిని మహదానందమని ఎంచుకోనండి. హల్లెలూయా. అంటే మీలో ఉన్న సంతోషం ఏమవ్వాలంటే, అది ఒక నదిలాగా పారి వేరే వాళ్ళకు కూడా అంటుకోవాలి. హల్లెలూయా. మీరు ఒక ప్రదేశానికి ఎంటర్ అయితే మీలో ఉన్న సంతోషం వాళ్ళలో కూడా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు, ఒక రూమ్లో 4-5 కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే, ఒకడు కోపంగా వచ్చాడు అనుకోండి రూమ్లోకి, అక్కడ ఉన్న వాతావరణం అంతా ఏమవుతుంది చెప్పండి? మారిపోతుంది. వీళ్ళకి కూడా ఏమంటుకుంటుంది? అతనికి ఉన్న కోపం వల్ల ఈ వాతావరణం అంతా ఎఫెక్ట్ అయిపోయి, అంతా కలుషితం అయిపోయి, వీళ్ళు కూడా నిరాశలోకి వెళ్ళిపోతారు. అదే నలుగురు నిరాశగా కూర్చున్న ఒక గదిలోకి బాగా సంతోషంగా జోబియల్గా ఉన్న ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాడు ఆయన? సంతోషపరుస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో సంతోషాన్ని నింపుతాడు. అంటే నువ్వు ఎలా ఉంటావు అనేది, నీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది అనే దానిని నిర్ణయిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలా ఉంటారు, మీలో ఉన్న సంతోషము, ప్రభువును బట్టి మీరు ఆనందించే ఆనందము, అది అందరికీ పాకాలి, అందరిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. చాలాసార్లు సంతోషం గురించి మాట్లాడతాం, కానీ సంతోషం గురించి మాట్లాడినంత మాత్రాన సంతోషం రాదు.
ఇప్పుడు నేను ఇక్కడ గంట సేపు మీరు సంతోషంగా ఉండండి అని చెబితే మీకు సంతోషం రాదు, నాలో సంతోషం లేకపోతే. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు ఉదాహరణకి ఒక ఇది అనుకుందాం. ఇప్పుడు పరిశుద్ధతను గురించి నేను ఒక గంట సేపు బోధ చేశాను అనుకోండి, నాలో పరిశుద్ధత లేకపోతే అది మీకు రాదు. దేనికి? నాలో లేదు కాబట్టి. కానీ నేను పరిశుద్ధతను గురించి బోధించకపోయినా, ఒకవేళ నాలో పరిశుద్ధత ఉంటే మీతో కలిసి తిరిగితే మీకేమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. అంటే నేను మాట్లాడే మాటలో మీకేం జరుగుతుంది అనేది లేదు, నాలో ఏముందో అది నేను మాట్లాడకపోయినా మీకు జరుగుతుంది. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా గురించి మాట్లాడకపోయినా కరోనా ఉన్నాడు పక్కన ఉంటే మీకేమంటుకుంటుంది? కరోనా అంటుకుంటుంది కదా. అంటే వాడు మాట్లాడలా. అంటే ఇట్స్ నాట్ వాట్ యు స్పీక్, ఇట్స్ అబౌట్ వాట్ యు హ్యావ్. మీరేం మాట్లాడతారో కాదు, మీరేం కలిగి ఉన్నారో. కాబట్టి మీరు వెళ్ళి మీలో సంతోషం అనేది నిజంగా ఉంటే, మీలో ఆనందం అనేది నిజంగా ఉంటే, మీరు దాని గురించి మాట్లాడకపోయినా ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం, అంటే ఆ వాతావరణాన్ని మొత్తం మీరు ఆ ప్రభువు యొక్క ఆనందంతో నింపేస్తారు. హల్లెలూయా. ఆ ప్రభువు యొక్క సంతోషంతో నింపేస్తారు. ఆ ప్రభువు కలిగించే ఉత్సాహంతో మీరు అక్కడ ఉన్న వాటిని అందరినీ మీరు బలపరుస్తారు. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం చూసాము. ఇప్పుడు చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూసి ఇంకొక ఎదురు చూడకండి అనే దాంట్లోకి వెళ్దాం. ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వాక్యం ఇది. పౌలు శీలలు ఏం చేశారో మనందరికీ తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరి పేరేంటి? ఫిలిప్పు. అక్కడ ఒక దెయ్యం ఉందంట. ఆ దెయ్యం పేరేంటి? పుతోను. దెయ్యాల పేర్లు బాగా గుర్తుంటాయి కదా మనకి. పుతోను. ఓకే, పుతోను దెయ్యం. అక్కడ ఆ దెయ్యాన్ని ఆయన ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టినందుకు ఆ యజమాని ఏం చేసిందంటే, దెయ్యాన్ని కూర్చోబెట్టి సోది చెప్పించే యజమాని, ఇతడు నా లాభ సాధకం ఏం చేశాడైనా తీసేశాడని చెప్పి పౌలు గారిని తీసుకొని వెళ్ళి ఆయన్ని 22వ వచనం చదవండి. అక్కడ ఎంత దారుణం చేశారంటే వాళ్ళు, జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞ. అంటే ఏంటి? చాలా దెబ్బలు కొట్టారంట, చాలా. పౌలు గారు ఏమనుకోవాలి ఇప్పుడు? పౌలు గారి స్థానంలో కనుక వేరే ఎవరైనా ఉంటే, నేను మంచి చేస్తే నాకేం జరిగింది? చివరికి నేను మేలు చేయబోతే నాకు కీడు జరిగింది, దెయ్యాన్ని వెళ్ళగొడితే వీళ్ళేమో నన్ను కొట్టారు అని చెప్పి చాలా నిరాశలో కృంగిపోయి, ఇంకా ఎందుకు ఈ పరిచర్య ఇట్లా చేస్తున్నా కానీ అంత నెగిటివ్ జరుగుతుంది నాకని అనుకుంటారు. సాధారణంగా మనిషి అనుకుంటాడు. కానీ నేనేం చేశాడంటే, అతడు అట్టి ఆజ్ఞను పొంది లోపల చెరసాలలోనికి త్రోసి వాళ్ళ కాళ్ళకు బోండా వేసి బిగించిరి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వీళ్ళంట బాగా కొట్టారంట. కొట్టి తీసుకొని వెళ్ళి చెరసాల్లో పడేసి కాళ్ళకు బోండాలు బిగించారంట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారు. హల్లెలూయా. మళ్ళీ యాకోబు ఏమన్నాడు? ఎవడైనా సంతోషంగా ఉన్న ఎడలవాడు కీర్తనలు పాడవలను. అంటే వీళ్ళను కొట్టినా, లాగినా, చెరసాల్లో వేసినా సంతోషంగా కీర్తనలు పాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళు ఆనందిస్తుంది, సంతోషిస్తుంది పరిస్థితులను బట్టి కాదు. పరిస్థితులు మారతాయి కానీ ప్రభువు మారడు. అందుకే ప్రభువునందు ఆనందించండి. హల్లెలూయా. అంటే వాళ్ళకు వచ్చినంత శ్రమ మనకు రాదు కదా. వస్తుందా? అంత రాదు. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఇట్లా కొట్టి లాక్కెళ్ళిపోయి చెరసాల్లో వేస్తారా మనల్ని? లేదు, అంత లేదు. ఒకవేళ జరిగితే జరగొచ్చేమో, అది అంత త్వరగా కూడా జరగదు ఆ పని. సువార్తకు బయటికి వెళ్తే మైకు పట్టుకొని బయట వీధిలో నిలబడితే చాలామంది వచ్చి ప్రశ్నిస్తారు. కానీ దాదాపుగా ఇంత స్థాయి దాకా వెళ్ళదు. కానీ ఎంత స్థాయికి వెళ్ళిపోయినా వాళ్ళను కొట్టినా కీర్తనలు పాడుతూ సంతోషంగా ఉన్నారంట. హల్లెలూయా. అంతకన్నా పెద్ద శ్రమలు మనకు రావు. కాబట్టి మనము ప్రతి సమయం నందును పరిస్థితితో సంబంధం లేదు. హల్లెలూయా. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఏ పరిస్థితి అయినా సరే సంతోషంగా మనము ఉండాలి, ఆనందంగా ఉండాలి. కాబట్టి మొదటిగా దేవుడు చెబుతున్నాడు మీకు ఏంటంటే, ఎదురు చూడకండి. ఇప్పటిదాకా చాలాసార్లు ఎదురు చూడండి అని విన్నారు.
మొదటిగా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ఎదురు చూడకండి. ఏం ఎదురు చూడకూడదు? నాకు అద్భుతం జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను అని ఎదురు చూడొద్దు. అద్భుతం జరగకపోయినా ఆ సమయంలో కూడా మీరు సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక రెండో పాయింట్ చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. రెండో పాయింట్ ఏంటంటే ఎదురు చూడకండిలో ఇప్పుడు దేనికోసం ఎదురు చూడకండి అంటే ప్రభువు చెబుతున్న మాట ఇది కొంచెం సీరియస్ అన్నమాట. ఓకే, ఏంటంటే దేవుడు మీతో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మార్చుకోమని ఆయన చెప్పేటప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి సరైన సమయం కొరకు ఎదురు చూడకండి. హల్లెలూయా. నేనేం చెప్పాను అర్థమైందా మీకు? మిమ్మల్ని దేవుడు సందర్శిస్తున్నప్పుడు లేదా మిమ్మల్ని దేవుడు మీతో మాట్లాడి మీ జీవితాన్ని సరిచేయాలి అనుకుంటున్నప్పుడు సరైన సమయం కొరకు ఎదురు చూడకండి. మనోళ్ళు ఎదురు చూడవలసిన వాటి కొరకు ఎదురు చూడరు, ఎదురు చూడకూడని వాటి కొరకు ఎదురు చూస్తారు. పౌలు గారు ఏమంటారు కొరింథీ పత్రికలో? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు చూడండి, నేననే కాదు ఎవరైనా సరే, నేను కూడా ఇదివరకు చాలాసార్లు అనుకున్నా, ఎవరైనా మంచి ప్రసంగం చేస్తున్నప్పుడు మనకి చాలా ఎట్లుంటుందంటే మనకి ఇక నుంచి ఎట్లయినా సరే మనం మారిపోవాలి, ఇక నుంచి ఎట్లయినా సరే మనం మన జీవితాన్ని మార్చుకోవాలి అని ఎంతమంది అనిపించింది చెప్పండి? ఇదివరకు జెన్యూన్గా చెప్పండి, పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, అనిపించలేదా? చాలామందికి అనిపించలేదు అనుకుంటా పాపం. నాకైతే చాలాసార్లు అనిపించింది. అనుకుంటారు కానీ మళ్ళీ ఏమనుకుంటారు తెలుసా? వెంటనే దానికి బ్రాకెట్లో ఇంకో మాట ఉంటుంది. ఎప్పుడు? మన పాస్టర్ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పుడు కాదులే, ఈరోజు డేట్ ఎంత? 26 కదా, 26వ తారీఖు. ఆగస్టు 1వ తారీఖు నుంచి నేనంటే ఏందో చూపిస్తా అంటారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి అసలు ప్రభువు కోసం నేను పని చేస్తాను, అస్సలు ఇక మామూలుగా ఉండదు అంటారు. అంటే ఏంటి? ఈ 4 రోజులు ఇప్పటిదాకా చేసిన పాపాన్ని ఇంకా బాగా ఆస్వాదించి 1వ తారీఖు నుంచి మామూలుగా ఉండదు, ఇంకా 1వ తారీఖు నుంచి బాగా బ్రతుకుతా, ప్రభువు కోసం ఉంటా, ప్రభువు కోసం పనిచేస్తా. లేదా సంవత్సరం చివరిలో పడుతున్నారు అనుకోండి, ఈ సంవత్సరం ఎట్లాగో మొత్తానికి అయిపోయింది, ఇంకా వచ్చే సంవత్సరం జనవరి 1వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి నేను నా జీవితాన్ని మార్చుకుంటా, నేను నా జీవితాన్ని సరిదిద్దుకుంటా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఏంటి? వీళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వీళ్ళు జీవితాన్ని సరి చేసుకోవటం కొరకు ఎదురు చూస్తున్నారు వీళ్ళు. దేవుడేమంటాడు, ప్రభువేమంటాడంటే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇప్పుడే మీరు మారాలి, ఇప్పుడే మీలో మార్పు రావాలి. చూడండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి, అందరూ ఇటు వినండి. మార్పు కోసం ఎదురు చూసేవాడు ఎప్పటికీ మారడు, ఎందుకంటే వాడు ఎదురు చూస్తున్నాడు కాబట్టి. ఓకే, అంటే ఏంటి? ఎదురు చూస్తూనే ఉంటాడు, జీవితం చివరి దాకా ఎదురు చూస్తూనే ఉంటాడు. నా జీవితంలో కూడా ఏదైనా ఒక విషయంలో మారాలి అంటే నేను అనుకునేవాడిని, మారొచ్చులే, ఇప్పుడే ఏముంది, తొందర ఏముంది అని అనుకునేవాడిని. కానీ అలా కాదు. మార్పు అనేది ఒక్కసారిగా మొదలయ్యి జీవితం మొత్తం జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అంటే మారిపోమంటే ఒక్కసారిగా మీలో ఉన్న అలవాట్లన్నీ మారిపోతాయని నేను చెప్పట్లేదు మీకు. మార్పు ఒక్కసారే మొదలవుతుంది, జీవితం మొత్తం జరుగుతుంది. కానీ ఒక్కసారి మొదలయ్యేదాన్ని కూడా ఏం చేస్తారు? చాలామంది డిలే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మారిపోమని చెప్పి అనుకో, ఒక్కసారి వల్ల కాదు, చిన్న చిన్నగా మారాలనుకుంటారు, అది కూడా ఒక క్రమమే. కానీ ఏంటంటే కొన్నిటిని వదులుకోలేరు. ఇంకొద్ది సమయమైనా దాన్ని ఆస్వాదించి నేను దాన్ని వదిలేస్తా అనుకుంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, పాపాన్ని వదిలేయటం అంటే ఎలాగంటే, నేను చాలా కష్టపడుతున్నాను పాపం చేయకూడదని, అది పాపాన్ని వదిలేయటం కాదు. పాపాన్ని వదిలేయటం అంటే ఏంటంటే, నేను నేర్చుకున్నది, అసలు మీకు పాపం చేయాలంటేనే మీ వల్ల కాదు అది. హల్లెలూయా. మీకు అసలు మీ వల్ల కాదు. ఇప్పుడు చూడండి, చాలామంది చెబుతారు, నేను సిగరెట్లు తాగటం మానేశాను, కానీ నా నోరు, నా నాలిక బాగా లాగుతుంది, బాగా పీగుతుంది, నా వల్ల కావట్లేదు. అది మార్పు కాదు. అది మీరు నిజంగా మారితే మీకు ఎలా ఉంటుందో తెలుసా? అసలు దాన్ని చూస్తేనే మీకు అసహ్యం వేస్తుంది. హల్లెలూయా. అసలు మీకు దాన్ని తాగాలని కూడా అనిపించదు. ఇదివరకు విన్నవన్నీ వినాలన్న కోరిక మీకు రాదు, ఇదివరకు చూసినవన్నీ చూడాలన్న కోరిక మీకు రాదు.
అంటే మీలో ఉంటుంది చూడాలని, కానీ చూస్తే మీకు ఎందుకో సంతృప్తి ఉండదు. ఎందుకంటే అంతకన్నా గొప్ప సంతృప్తిని మీరు ఎక్కడో పొందుకున్నారు కాబట్టి ఈ సంతృప్తి మీకు సంతృప్తిలాగా అనిపించట్లేదు. ఆ సంతృప్తి ఏంటంటే ప్రభువు దగ్గర మీరు పొందుకున్న సంతృప్తి. హల్లెలూయా. ప్రభువు దగ్గర మీరు పొందుకున్న సంతృప్తి ఈ ప్రపంచంలో ఏది చేసినా అది మ్యాచ్ చేయలేదు కాబట్టి అది ఇంకా మీకు ఆనందంగా అనిపించదు, సంతోషంగా అనిపించదు. కాబట్టి ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే ఎదురు చూడకండి. దేనికోసం ఎదురు చూడకూడదు? నా జీవితంలో నేను మారతానులే చాలామంది చెబుతుంటారు కదా, నాకు మనవడు పుడితే నేను మారతాను. ఆ పుట్టిన మనవడు పెరిగి వాడు స్కూల్కి వెళ్తే, వాడికి పెళ్ళి అయితే, వాడికి పెళ్ళి అయి మళ్ళీ ఆడికి పిల్లలు పుడితే అప్పుడు చర్చికి వస్తాను, బాప్తీసం తీసుకుంటాను. ఇట్లేంటి పోస్ట్ పోన్ అనమాట. అంటే వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక వాడు పుట్టి వాడు పెరిగి వాడికి పెళ్ళి, వాడికి పిల్లలు పుట్టి వాడికి పెళ్లి వయసు వస్తుంది. కానీ వీళ్ళు మంచంలో ఉండి కూడా చచ్చిపోయే చివరి గంటలో మారదాంలే అన్నట్టు ఉంటుంది వీళ్ళ మైండ్. అంటే వీళ్ళకి ఏంటంటే చూడండి, ప్రభువు దగ్గర సమయాన్ని వృధా చేసుకుంటామేమో. ప్రభువు దగ్గర కనుక నిజంగా వస్తే ఈ పాపాన్నంతా మానేయాలి కదా, మన వల్ల కాదు అది. కాబట్టి నా వల్ల కాదు, నేను మారలేను అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ ప్రభువు ఏమంటాడు తెలుసా? ఎవడైతే వాడి జీవితాన్ని నా నిమిత్తం పోగొట్టుకుంటాడో వాడు దాన్ని పొందుకుంటాడు. జీవితం అంటే ఏంటి చెప్పండి? జీవితం అంటే మరేదో కాదు, మీ సమయమే. మీ సమయాన్ని ప్రభువు కొరకు పోగొట్టుకుంటే మీరు తిరిగి దాన్ని ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, ప్రభువు కొరకు మీరు వచ్చి మీ సమయాన్ని పోగొట్టుకున్నారనుకోండి, అంటే ప్రభువు కొరకు పోగొట్టుకునేది సమయం కాదు. మీరు ప్రభువు కొరకు సమయాన్ని పోగొట్టుకోలేరు. మీరు అట్లా ప్రభువు మీద వెచ్చించే సమయాన్ని మీ కొరకు మీరు సమకూర్చుకుంటున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే మొదటిగా దేవుడు మనతో మాట్లాడాడు, అద్భుతం జరిగితేనే సంతోషంగా ఉంటాను అని ఎదురు చూడకండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సంతోషంగా ఉండండి. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఈ పాయింటే లాస్ట్ది, 2 పాయింట్లే ఉన్నాయి. జీవితంలో మారతాంలే, మార్పు చెందుదాంలే అని ఎదురు చూడకండి. ఉదాహరణకు చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత యేసు ప్రభు వారు ఆయన ఏం చేస్తారంటే, వెళ్తూ అక్కడ ఒక 2 వ్యక్తుల్ని పిలుస్తారు. చూడండి, ఆయన నా వెంబడి రండి, వారితో చెప్పెను, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే ఆంద్రేయ వారి 2 సహోదరులు ఏం చేశారంట? నన్ను వెంబడించండి అంటే వాళ్ళు ఏం చేశారంట? వెంటనే అంటే ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పిలిచాడు అనుకోండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టే జారలుగా చేస్తాను అనే పదం ఎండింగ్లోనే వదిలిపెట్టేశారంట. హల్లెలూయా. వదిలిపెట్టి ఏం చేశారు? ఆయన్ని వెంబడించారు. మనమైతే ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళి మా నాన్నకి చెప్పొస్తా, మా అమ్మకి చెప్పొస్తా, లేకపోతే ఇప్పుడు కాదు, నాకు ఇంకా నేను సేవకి సమర్పించుకోవాల్సిన సమయం చాలా ఉంది, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా నేను చాలా చిన్నవాడిని, నాకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత సేవ చేస్తా, ఇవన్నీ మనం సాకులు చెబుతాం. కానీ వాళ్ళు ఏం చేశారు? వెంటనే ఇమీడియట్ యాక్షన్ అనమాట. హల్లెలూయా. వెంటనే వలలు విడిచిపెట్టి వాళ్ళు యేసును వెంబడించారు. చూడండి, అపవాది చాలా కుయుక్తిగా పనిచేస్తున్నాడు. మనము వాడి కంటే వేగంగా పనిచేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎట్లాగో చూడండి, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఇప్పుడు మీరు అందరూ వాక్యాన్ని వింటున్నారా? వినే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనానికి ఒకసారి మీరు రండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం విత్తేటప్పుడు అపవాది ఏం చేస్తాడో చూడండి. త్రోవ పక్కన ఉండు వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును కానీ. చూడండి, ఇప్పుడు మీరు అందరూ వాక్యం వింటున్నారు కదా, విన్న వెంటనే అంటే ఇప్పుడు చూడండి, మీరు అందరు వాక్యం వింటున్నారు, విన్న వెంటనే అంటే 1 సెకండ్లోనే సాతాను వస్తాడంట. వచ్చి ఏం చేస్తాడు చూడండి, వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అంటే అపవాది 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్నాడు. దేనికో చెప్పండి? ఎవడు వాక్యం వింటాడా, ఆ విన్న వాక్యాన్ని ఎప్పుడు ఎత్తకపోదామా అని ఎదురు చూస్తున్నాడు. కోతికాడ నక్క ఎలా ఎదురు చూసి తెలుసు కదా,
ఎవడు ట్రాప్లో పడతాడని అలాగ ఎదురు చూస్తున్నాడు. ఎవడు వాక్యం వింటాడా, ఎట్లాగ వాక్యాన్ని ఎత్తుకొని పోదామా అని వెంటనే ఎత్తుకుపోవాలని ఎదురు చూస్తున్నాడు. అంటే వాడు అంత ప్లానింగ్తో ఉంటే, వాడంత క్విక్గా యాక్షన్ చేస్తుంటే మనం ఇంకెంత క్విక్గా యాక్షన్ చేయాలి. హల్లెలూయా. వాడు వాక్యాన్ని ఎందుకు దొంగలించాలి? వాక్యాన్ని ఎందుకు దొంగలించాలి? ఎందుకంటే వాక్యాన్ని తీసేస్తే ఇంకా మనిషి ఏమీ చేయలేడు. మనిషిలో వాక్యం ఉన్నంత కాలమే మనిషి దేవుడి కొరకైనా, ఆ వ్యక్తి కొరకైనా, పక్కన సహోదరుల కొరకైనా ఏదైనా చేయగలడు. ఒకసారి వాక్యం లేదా ఇంకేమీ లేనట్టే. యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడితే ఏమంటారు? ఆయన దొంగతనమును హత్యయు నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేనైతే జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. చూడండి, దొంగ ఎందుకు వస్తాడు చెప్పండి? దొంగతనం చేయటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. చూడండి, ఫస్ట్ వాక్యాన్ని తీసేశాడు అనుకో, తర్వాత స్టెప్ ఏంటి? దొంగతనం చేసేస్తే హత్య. అంటే వాక్యాన్ని దొంగతనం చేయకపోతే వాడు ఏం చేయలేడు? హత్య చేయలేడు. అంటే వాడు హత్య దాకా పోవాలి అంటే ముందు చేయాల్సింది ఏంటంటే దొంగతనం చేయాలి. ఆ దొంగతనం ఏంటి చేసేది? మీ ఇంట్లో నగలు కాదు, మీ బీర్వాలో మీరు లాకర్లో పెట్టుకుంటే డబ్బు కాదు. ఏం దొంగతనం చేస్తాడు? వాక్యాన్ని దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ హత్య చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ నాశనం. అంటే కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి ఏంటంటే వాక్యాన్ని దొంగతనం చేయడానికి వచ్చిన అపవాదికి మీరు అవకాశము ఇవ్వకూడదు. మీరు ఎప్పుడైతే ఆ మారదాంలే, వాక్యం చాలామంది చెబుతారు వాక్యం ఎలా ఉందంటే అద్భుతంగా ఉందంటారు. మారతారా అంటే 1 సంవత్సరం ఆగండి అంటారు. అంటే వాక్యం చాలా బాగుంటుంది వినటానికి, కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి వచ్చేసరికి, అంటే మారటం అంటే నేనేదో మీకున్న అలవాట్లన్నీ ఒక్కసారిగా మీరు మార్చేసుకుంటారని నేను చెప్పట్లేదు. అది ఎవరి వల్ల కాదు, అది దేవుడు సహాయం చేస్తేనే అవుతుంది. కానీ ఏంటంటే మీరు ఇనిషియేట్ అన్నా తీసుకోవాలి కదా, ఒక అడుగు ముందు కన్నా మీరు వెయ్యాలి కదా. నాకు కోరికగా ఉంది, నాకు ఆశగా ఉంది అని మీరు చేయాలి కదా. అంటే అపవాది క్విక్గా పనిచేస్తుంటే మనం మరింత క్విక్గా పనిచేయాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్తలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఈ వ్యక్తి ఎంత తొందరో చూడండి. ఈ వ్యక్తికి అక్కడ త్వరగా అనే పదాలు 2 కనపడతాయి మనకి. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం చూస్తే మనందరికీ తెలుసు కదా, జక్కయ్య ప్రవేశించి సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైనా జక్కయ్యను పేరు గల ఒకడు. చూడండి, జక్కయ్యకున్న కోరిక ఏంటో తెలుసా? చూడండి, ఫస్ట్ మీరు ఏవేవో పెద్ద కోరికలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు పెట్టుకోవాల్సిన చిన్న కోరిక ఏంటో తెలుసా? యేసు ఎవరో నేను చూడాలి. అందరు జాగ్రత్తగా వినండి. యేసు ఎవరో నేను చూడాలి. జక్కయ్య కోరిక మారదామని కూడా కాదు. ఓకే, జక్కయ్య కోరిక తన జీవితం మార్పు చెందాలని కూడా కాదు. ఏంటి ఆ జక్కయ్య కోరిక ఏంటి? కేవలం యేసు ఎవరో చూడాలి. హి జస్ట్ వాంటెడ్ టు సీ జీసస్. యేసు ఎవరో చూడాలంతే, అంతకు మించి ఏమీ లేదు అనుకున్నాడు. తన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. హల్లెలూయా. అంటే మీరు ఆయన్ని చూస్తే ఆయనలాగా మీరు మారతారు. చూడాలి. ఎలా చూస్తారు? బైబిల్లో, వాక్యంలో మీరు ఆయన్ని చూడాలి రోజు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఏమంటాడు? మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క ముఖమును అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అంటే ముసుగులేని ముఖం. ముసుగంటే ఏంటి ఇక్కడ? ముసుగంటే ఇక్కడ ధర్మశాస్త్రం. ఎందుకు? పైన ఏమంటారు? ఇంకా పాత నిబంధన చదవబడుచున్నప్పుడల్లా ఆ ముసుగు వారి ముఖముల మీద నిలిచి ఉన్నది. అందుకని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ అంటాడు కదా,
14వ వచనంలో, మరియు వారి మనసులు కఠినములైన గనక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. పాత నిబంధన ఏమైందంట? క్రీస్తునందు కొట్టివేయబడింది. హల్లెలూయా. అంటే కొట్టివేయబడిందంటే లేదు అని, ఇంకా అది ఆచరణలో లేదు పాత నిబంధన. ఇక్కడే చెప్తున్నాడు ఏమని? కొట్టివేయబడింది. యేసుప్రభు ఏమంటాడు? నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితరని తలంచవద్దు, నెరవేర్చవచ్చితరే కానీ కొట్టివేయ రాలేదు. మరి ఇక్కడ కొట్టివేయబడింది అన్నారు కదా. పైగా ఆయన ఏమన్నాడు? ఆకాశము భూమి గతించవు ఎప్పటిదాకా, అందులో పొల్లైనా సొన్నైనా గతిస్తాయి కానీ గతించవు అంటాడు. అంటే ఇప్పుడేంటి? అవి నెరవేరే వరకు గతించదు, నెరవేరితే గతించును. అంటే అది నెరవేరే వరకు గతించదు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి యందు నెరవేర్చబడింది? ధర్మశాస్త్రము యేసుక్రీస్తునందు నెరవేర్చబడింది కాబట్టి పాత నిబంధన కొట్టివేయబడిందని ఇక్కడ పౌలు గారు రాశారు. హల్లెలూయా. కానీ ఇంకా ముసుగేమైంది? చదివేటప్పుడు కూడా ఇంకా నిలిచిందేమో అని అనుకున్న వాళ్ళకి ఉన్నది. కానీ ఆ ముసుగులేని ముఖంతో మనం ప్రభువుని ప్రతిఫలింపజేయచ్చు. అంటే ఎట్లా చేస్తాము? ఆయన చూస్తే అద్దము వలె, అంటే అద్దంలో చూస్తే ఏమవుతుంది? మన ప్రతిబింబం మనకి తిరిగి కనిపిస్తుంది కదా. అట్లాగే బిహోల్డింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఆయన్ని చూస్తూ ఉంటే ఆయన మహిమ ఏమవుతుందంట? ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువకు ఆత్మ చేతనే ఆ పోలికగా మార్చబడుచున్నాం. అంటే ఆయన చూస్తున్నంతసేపు ఆయనలాగా మార్చబడుతూ ఉంటాము. హల్లెలూయా. యేసును చూస్తున్నంతసేపు యేసులాగా మార్చబడతాము. యేసును చూస్తున్నంతసేపు యేసు చేసేవి చేస్తాము. యేసును చూడకపోతే ఆయన చేసేవి చేయలేము. ఉదాహరణ చెప్పనా? పేతురు యేసును చూస్తున్నంతసేపు యేసు నడుస్తున్నట్టు నీళ్ళ మీద నడిచాడు. యేసు వైపు నుంచి, అంటే యేసు ప్రభువు వైపు నుంచి కళ్ళు ఎప్పుడైతే తిప్పాడో సాధారణ మానవుడిలాగా నీటిలో మునిగిపోవటం మొదలుపెట్టాడు. కాబట్టి యేసు ప్రభువుని చూసేంతసేపు యేసు చేసే కార్యాలు మనం కూడా చేయగలము. యేసు ప్రభువుని చూడటం ఎప్పుడైతే మన డిస్ట్రాక్షన్ వస్తుందో ఆయన చేసేవి మనము చేయలేము. సాధారణమైన మనుషుల వంటి వారమే మనమందరం కూడా. కాబట్టి ఏమంటాడు? యేసు ఎవరో జక్కయ్య చూడగోరి ఏం చేశాడంట? ఒక చెట్టు ఎక్కాడంట. ఎందుకు చెట్టు ఎక్కాడు జక్కయ్య? పొట్టివాడైనందున చెట్టు ఎక్కాడు. ఇప్పుడు చూడండి, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండను కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, చూడండి యేసు ప్రభు వచ్చారంట, యేసు ప్రభు వారు వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. చూడండి, ఇప్పుడు ప్రభు చెబుతున్నాడు, మీరు త్వరగా మారు మనసు పొందాలి, త్వరగా రక్షించబడాలి, త్వరితంగా. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు. యాకోబు అంటాడు, రేపేం జరుగుతుందో నీకు తెలియదు అంటాడు. రేపు వచ్చేస్తాను ఇచ్చేస్తానని మీరు అనటానికి వీల్లేదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఇప్పుడు కూడా త్వరగా ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, త్వరగా మారు మనసు పొందండి, ప్రభువు రాకడ వస్తుంది, ఇవన్నీ చెబుతుంటే అబ్బో ఇవన్నీ మేము చాలా సంవత్సరాల నుంచి వింటున్నాము. చిన్నప్పుడు చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటికీ వింటున్నాను, నా పిల్లలు పుట్టారు వాళ్ళు కూడా వింటున్నారు అని అనుకుంటున్నారేమో. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. రేపు పొద్దున్నే జరగవచ్చు, నిద్రపోతున్నప్పుడు జరగవచ్చు. ఎప్పుడైనా ఆ ర్యాప్చర్, ఆ కన్ను రెప్పపాటులో ఎత్తపట్టం అనేది జరగవచ్చు. కాబట్టి త్వరగా, ఏదైనా త్వరగానే మీరు డెసిషన్ తీసుకోవాలి ఈ రోజున. హల్లెలూయా. డెసిషన్ తీసుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి. ఆమేన్. ఏం డెసిషన్ తీసుకోవాలి? యేసు ప్రభువుని నమ్మలేదు ఇంతవరకు, నమ్ముతాను. బాప్తీసం పొందడానికి వెనక్కి వెళ్తున్నారా? బాప్తీసము పొందుతాను. ఇలాంటి డెసిషన్ మీరు ఏం చేయాలంటే తీసుకోవాలి. హల్లెలూయా. ఇంకా ఏమన్నా త్వరగా ఏమన్నారు చూడండి, త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు? త్వరగా దిగు జక్కయ్య అన్నాడు. జక్కయ్య ఏం చేశాడు? త్వరగా దిగాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో చెబుతున్నాడు, త్వరగా, త్వరితంగా, వెంటనే. అపవాది వెంటనే పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే ఎక్కడ వాక్యం చూడండి, ప్రపంచంలో ఎన్నో లక్షల కోట్ల మంది వాక్యాన్ని వింటున్నారు ఈ సమయంలో. ఇన్ని చోట్ల నిఘా పెట్టాడు, ఎవరు వింటున్నారా దొంగలిద్దాము అని నిఘా పెట్టాడు. వాడు ఇంత క్విక్గా పనిచేస్తుంటే మనం కూడా ఏం చేయాలి? వెంటనే ప్రభువు వాక్యాన్ని విన్న వెంటనే అంగీకరించాలి. అపోస్తల కార్యాల గ్రంథాల్లో మీరు చూస్తే కొన్ని చోట్ల ఉంటుంది ఏమని, వాళ్ళు బోధించిన వెంటనే వాళ్ళందరూ
అంగీకరించిరి. హల్లెలూయా. అంగీకరించాలి. హల్లెలూయా. కాబట్టి నేను ఇప్పుడు మారతాను, ఎప్పుడు మారతాను, రేపొద్దున్న ఇంకా కొన్ని సంవత్సరాలు అయ్యాక మారదాంలే, ఇప్పుడు తొందర ఏముంది, నా వయసు తక్కువ కదా, ఇవన్నీ కాదు. నీ యవ్వన వయసుని నీవు దేవుని కొరకు ఖర్చు పెడితే, హల్లెలూయా, ఆయన ఆ సమయాన్ని వృధాగా పోనివ్వడు. దానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఆయన ఇస్తాడు నీకు. ఆమేన్. ఎందుకంటే నీ జీవితాన్ని ఆయన కొరకు వెచ్చిస్తే ఆయన అన్యాయముగా చేయడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో 2 విషయాలు మాట్లాడాడు. ఏంటా 2 విషయాలంటే, ఎదురు చూడాలా చూడకూడదా? ఎదురు చూడకండి. రొటీన్గా మనం ఎదురు చూడండి అని వింటుంటాం కదా, దాని అద్భుతం కోసం ఎదురు చూడండి, స్వస్థత కోసం ఎదురు చూడండి, అద్భుతం జరుగుతుంది, మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఎదురు చూడండి, దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఈ రోజున ఎదురు చూడకూడని విషయాలు. అద్భుతం మొదటి పాయింట్ ఏంటి చెప్పండి అందరూ? అయిపోయింది, ప్రసంగం అయిపోయింది, అందరూ ఇది చూడండి. మొదటి పాయింట్ ఏంటి? అద్భుతం జరిగితేనే సంతోషంగా ఉంటానని ఎదురు చూడొద్దు. ఓకే, ఏం చేయాలి? ఇప్పుడే సంతోషంగా ఉండండి. నాకున్న బాధ నీకు తెలియదు, ఆ బాధ చెబితే నువ్వు కూడా ఏడుస్తావని నన్ను అంటారేమో, కానీ అంత బాధలో కూడా మీరు సంతోషంగానే ఉండాలి. హల్లెలూయా. మీ పరిస్థితులు మీ సంతోషాన్ని నిర్ణయించకూడదు, మీ ప్రభువు మీ సంతోషాన్ని నిర్ణయించాలి. రెండో పాయింట్ ఏంటంటే, మీ మార్పు విషయంలో, అంటే నేను ఇప్పుడే మారతాను, లేకపోతే ఈ ఒక నెలకి మారదాం, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పటికిప్పుడు మారిపోతే చాలా బయట ఉంటాయి మనకి, చాలా అవన్నీ కోల్పోతామనే మనసు మనలో ఉంటుంది చాలామందికి. అలాంటివన్నీ పెట్టుకోవద్దు, మార్పు కోసం ఎదురు చూడొద్దు. ప్రభువు మాట్లాడినప్పుడే మనం అందరం మారుదుముగాక. ఆమేన్.